రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పురుగుల మందు డబ్బాలతో రోడ్డెక్కారు. నిమ్మపల్లి ఎక్స్ రోడ్డుపై వెంకటారావుపేట రైతులు రాస్తారోకో నిర్వహించారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నా చేపట్టారు. అధికారులు పట్టించుకోకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ రావాలి, తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే వేణుగోపాల్, చెప్పండి, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళనలు వ్యక్తం చేశారు, రాస్తారోకో నిర్వహించారు. వారి యొక్క డిమాండ్స్ ఏంటి? ప్రియ, ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గత నెల-2 నెలల నుంచి కూడా రైతులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర సమస్య ఇదే అని చెప్పాలి. ఎందుకంటే రైతులు పంట పండించిన తర్వాత అంటే పంట పండించింది ఒక ఎత్తు, దాన్ని నమ్ముకోవాలంటే కూడా మరో ఎత్తులాగా తయారైందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా గత 2 నెలల నుంచి కూడా ఆ పండించిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లు కావచ్చు, వ్యవసాయ మార్కెట్లు కావచ్చు, ఇటు దళాలలో కావచ్చు ఉన్నటువంటి పరిస్థితిలో దళారులకు అమ్మొద్దు, మేమే కొంటామంటూ కూడా ఐకేపీ సెంటర్లు అయితే ప్రారంభించారు. కానీ అంటే కొనుగోలు విషయంలో మాత్రం అధికారులు తమను పట్టించుకోవట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఇటు కోనరావుపేట మండలం వెంకటరావుపల్లికి సంబంధించినటువంటి రైతులు నిమ్మపల్లి క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఎందుకంటే నిన్న భారీ వర్షం పడింది. కల్లాలో ఉన్నటువంటి ఒడ్లే కాదు, ఇటు మార్కెట్ యార్డ్ కావచ్చు, ఇటు ఐకేపీ సెంటర్లు కావచ్చు, అంటే వరిధాన్యం అంతా కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. అంటే గత వారం రోజుల నుంచి కూడా అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల అయితే మొలకలు కూడా ఎత్తినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాము ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉదయం ఇటు నిమ్మపల్లి క్రాస్ రోడ్ వద్ద అదే మొలకెత్తిన ధాన్యాన్ని పట్టుకొని అధికారులు వెంటనే రావాలి, తమ ధాన్యాన్ని కొనాలి, లేకుంటే మాత్రం తాము తీవ్ర నష్టపోతామని చెప్పిన నేపథ్యం, ఒకవేళ కొనకపోతే మాత్రం తాము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మందు డబ్బాలతో కూర్చొని ధర్నా రాస్తారోకో చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ప్రియ, ముఖ్యంగా అంటే అధికారులకు మొదటి నుంచి కూడా సరే సన్న ఓట్లు వేయండి, మేము బోనస్ ఇస్తామన్నారు. ప్రస్తుతం అయితే రైస్ మిల్లర్స్ కూడా సన్న ఓట్లను తీసుకోకపోతే మాకు ఎలాంటి సూచనలు లేవు, మేము తీసుకోమంటున్నారు. ఇంకోవైపు బోనస్ మాకు అక్కర్లేదు, కనీసం వడ్డైనా కొనాలంటూ కూడా దీనావస్థలు చెప్పిన నేపథ్యం మనకు కనిపించింది. అంటే ఏదేమైనా కానీ అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ వడ్లను కొనాలి, లేకుంటే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పిన నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ప్రియ, రైట్, వేణుగోపాల్, థ్యాంక్ యూ. ఇక కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిర్మల్ జిల్లా రైతులు బగ్గుమన్నారు. రేవంత్ పాలనలో అష్ట కష్టాలు పడుతున్నామని ఆందోళనకు దిగారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నందన్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో లారీలు సరిపడా రావటం లేదంటూ రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో అన్నదాత ఆగమాగమవుతున్నాడు. సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు రావడంతో నిర్మల్ జిల్లా ముక్తాపూర్ గ్రామంలో ఓ రైతు ధాన్యానికి నిప్పు పెట్టాడు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంపై రైతులు మండిపడ్డారు. పిఎసిఎస్ కార్యాలయం ఎదుట ధాన్యం పోసి నిప్పంటించారు. వెంటనే తడిసిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.